ఒక చిట్కా చెప్తాను నేను, కోడళ్ళు జాగ్రత్తగా వినండి. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. కాకీక కాకికి కాక కేకిక, ఇది చెప్పమని. తిరగదా? సరే నేను తిప్పుతా. కాకి ఎలా అరుస్తుంది? తెలియదమ్మా నాకు. మణి, నీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పు? మీరే అమ్మా. నేను హీరో. ఇలాంటి దారుణాలు చూడటం కంటే అదే బెటర్. పులిహోర చాలా బాగా, పులిహోర బాగా రావా? చూసారా, భోజనం చేయొచ్చు అసలు ఇందులో. అంత పెద్దగా ఉంది ఆకు. యాక్చువల్లీ బబుల్ గమ్ సినిమాలో వీళ్ళు మంచి పాత్రలు పోషించారండి. మీరు ఆ లాస్ట్లో వచ్చే ఎంగేజ్మెంట్ సీన్ చూడండి, మీరు గుర్తుపడతారు వీళ్ళందరినీ కూడా. వాళ్ళ వచ్చిన వాళ్ళని అడ్రస్ అడగడానికి వచ్చినట్టున్నారు. మీరందరూ ఎవరు ఇవాళ? కాబట్టి నా ఈఎంఐలు మొత్తం తీర్చండి, ఓకేనా? శ్రీ మహారాజ్ఞి. రండి 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 రండి. నమస్కారం మై డియరెస్ట్ సబ్స్క్రైబర్స్, మై డియరెస్ట్ బంగారం లాంటి ఫ్యామిలీ. మీ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు, వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. పైగా ఈరోజు ఇండిపెండెన్స్ డే. ఈరోజే నేను కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉన్నాను. పొద్దున్నే ఫ్లాగ్ హాయిస్టింగ్ అయిపోయింది, అక్కడికి వెళ్ళేసి వచ్చాము. వంటలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. దిస్ ఈజ్ వేణి, దిస్ ఈజ్ మణి, నా బలం నా బలగం. నేను షూటింగ్లకు వెళ్ళినప్పుడు మొత్తం చూసుకునేది వీళ్ళే. అడప దడప వచ్చి నేను ఇలా షో ఆఫ్ చేస్తూ ఉంటాను వంటలు చేస్తున్నట్టు. లేదు లేదు, ఇవాళ నిజంగానే వంట చేస్తున్నాను. ఇవాళ మెను ఏంటో నేను మీకు చెప్తాను. ఇవాళ మెను పులిహోర, అది కూడా మా అత్తగారి స్టైల్ పులిహోర, అయ్యంగారి పులిహోర. ఆ తర్వాత సాంబారు, అవియలు, వంకాయ కూర, బూరెలు, గారెలు, టొమాటో చట్నీ. ఇప్పుడే చెప్పాను, ఇది ఇది జస్ట్ ఇంక్లూడ్ చేశాను, వీళ్ళకి తెలియదు. రైతా, వైట్ రైస్, ఇంకేమైనా ఉందా? ఇంకేముంది? చక్కెర పొంగల్. చక్కెర పొంగల్ ఆల్రెడీ రెడీ అయిపోయింది. సో చక్కెర పొంగల్ ఏమో వేణి వాటాలకు ఇచ్చేసాము, తను వండేసుకుంటుంది. మా అత్తగారు ఉండే రోజుల్లో కూడా వంటగదిలో చాలా హ్యాపీగా ఉండేది. ఒక చిట్కా చెప్తాను నేను, కోడళ్ళు జాగ్రత్తగా వినండి. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. చిట్కా ఏంటంటే, ఇది పులిహోర, ఇదేమో సాంబార్, రెండింటికి సెపరేట్ గరిటెలు మెయింటైన్ చేయాలి. ఇది కాదు చిట్కా, అసలు సిసలైనటువంటి చిట్కా నేను మీకు చెప్తాను. మా అత్తగారు నేను ఇలా పండగలు అవి ఉండేటప్పుడు ముందు రోజే అసైన్ చేసేసుకునే వాళ్ళం అనమాట. ఎందుకు? ఆంటీ మీరేమో పులిహోర, అలాగే చక్కెర పొంగలి, నేనేమో సాంబారు, అలాగే చిక్కుడుకాయ కూర, ఇలాగా. సో నా చిక్కుడుకాయ జోలికి మా అత్తగారు రారు, ఆవిడ చక్కెర పొంగలి జోలికి నేను వెళ్ళను. సో ఎలాంటి గొడవలు జరగవు అనమాట. అందుకని వంటింట్లో కూడా మీకు ప్రశాంతంగా ఉండాలి అంటే ఎవరి వంటలు వాళ్ళు సెపరేట్గా డిజైన్ చేసేసుకోండి, సెపరేట్గా వండేసుకోండి. వండేసిన తర్వాత అబ్బా మీ చక్కెర పొంగల్ బ్రహ్మాండంగా ఉందని నేను, అబ్బా నీ చిక్కుడుకాయ కూర చాలా బ్రహ్మాండంగా ఉందని ఆవిడ తెగ పొగడేసుకునే వాళ్ళము. హాయిగా ఉండేదన్నమాట వంటిల్లు, అలాగే ఇల్లు కూడా. మణివేణి, నీకు కొన్ని టంగ్ ట్విస్టర్లు ఇస్తాను. కాకీక కాకికి కాక కేకిక, ఇది చెప్పు మణి. నాకు రాదమ్మ, తిరగదా? సరే నేను తిప్పుతా. చెప్పు. కాకీక కాకికి అక్కనే చెప్పమానండి, నాకు రాదు అది. సరే కాకి అను. కాకి ఎలా అరుస్తుంది? తెలియదమ్మా నాకు. కాకి ఎలా అరుస్తుందో కూడా తెలియనటువంటి మణి. వేణి, కాకీక కాకికి కాక కేకిక చెప్పు మణి. వేణి, కాకి రావట్లేదంట. ఇవాళ సాయంత్రము నా ఫ్రెండ్స్ వస్తున్నారు తాంబూలం తీసుకోవడానికి. మనం 4 to 7 పెట్టామన్నమాట టైము. ఆ టైం అంటే 7 తర్వాత అంటే హెవీ డిన్నర్ చేయాల్సి వస్తుందేమోనని చెప్పి 7 లోపే అందరినీ పంపించేస్తున్నాను నేను. అది ఇవాళ కార్యక్రమం. ఏం చేస్తున్నావు? మిక్సీ పెడుతున్నామ్మా. మిక్సీ పెట్టడానికి పెన్ను పెడుతున్నావా? అవునమ్మా. మన దగ్గర మాత్రం ఎలా రకరకాల వాటిని వాడాలి అనేది తెలుస్తూ ఉంటుంది. ఆ ప్లగ్ పాయింట్లోకి ఫస్ట్ ఇది వెళ్ళాలి అంటే ఒక పెన్ను పెట్టాలన్నమాట. అలాగే బొట్టు బిళ్ళలన్నింటినీ అద్దాల మీద పెట్టేస్తాము. అలాగే సైడ్ పిన్స్ని తీసుకొని ఒక్కోసారి చెవులో దూరుస్తాము. పిన్నులు అని అడిగితే మన ఆడవాళ్ళ దగ్గర కోకొల్లలు పిన్నులు ఉంటాయి. వేణి,
వేణి మణి ఒక పిన్ ఇస్తావా? ఇస్తామా? ఇది వచ్చేసారా రెడీ. ఎనీ టైం సేఫ్టీ పిన్ క్యారీ చేసేది మన చైన్లేన్ అనమాట. అందులో డజన్లు పిన్లు ఉంటాయి అమ్మల దగ్గర. మణి నీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పు? మీరే అమ్మా. నేను హీరో. దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? మీరే అమ్మా. ఫేవరెట్ యాంకర్ ఎవరు? మీరే అన్నీ. ఫేవరెట్ కామెడియన్ ఎవరు? మీరే. మీరే అమ్మా. అబ్బా అబ్బా మొత్తం సూపర్ అబ్బా. సూపర్ అబ్బా. అసలు మీరు ఏం చేసినా నేను చేయకముందే చెప్తుంటది మణి. దీనికి విసులు ఒకటే సరిపోదు. నేను ఏమైనా చేయక ముందు నుంచే స్టార్ట్. మీరు ఏం చేసినా సూపర్. మీరంటే చాలా ఇష్టం అమ్మా. అబ్బా థ్యాంక్ యూ మణి, థ్యాంక్ యూ. ఇవాళ నీకు 2 గరిటెలు పులిహోర ఎక్స్ట్రా. ఇప్పుడు వేణి మీకు ఉన్నారా ఎవరైనా ఫేవరెట్ హీరోలు? తెలిసినా చెప్పను. ఎవరు లేరా? ఓకే, నాకు ఒక ఫేవరెట్ హీరో ఉన్నాడు, రోషన్ కనకాల అని. మిక్సీ సంబంధించిన మీకు ఒక చిట్కా చెప్తాను. ఒకప్పుడు మా నాన్న వాళ్ళు ఒక వాల్ క్లాక్ కొన్నారంటే మినిమం 35 సంవత్సరాలు వాడేవాళ్ళు. ఒక మిక్సీ కొన్నారంటే 40 సంవత్సరాలు వాడేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో మనకి సంవత్సరానికే డ్రర్ అని పాడైపోతుంది. బాగా వేడిగా మనం పదార్థాలని మిక్సీలోకి వేయకూడదు. 2 గ్యాప్ లేకుండా డ్రర్ అని తిప్పకూడదు. అలా మధ్య మధ్యలో దానికి కొంచెం గ్యాప్ ఇస్తూ ఉండాలి. పులిహోర చాలా బాగా రావాలి. ఒక్క నిమిషం ఆపు. పులిహోర బాగా రావాలి అంటే మనం దీంట్లోకి చాలా ముఖ్యమైనటువంటి ఒక ఇంగ్రీడియంట్ వేయాలి. చెప్పేస్తున్నా. ప్రేమ. తిప్పు. అలా కాదు, ఇలా ప్రేమగా ఉండాలి మనం ఎప్పుడైనా. యాక్చువల్లీ వేణి మణితో నేను ఒక రెస్టారెంట్ పెట్టించాలనుకుంటూ ఉన్నాను. చాలా రకరకాలైనటువంటి రెస్టారెంట్స్ వస్తున్నాయి కాబట్టి ఒకవేళ వీళ్ళిద్దరూ కలిసి రెస్టారెంట్ పెడితే దానికి ఏం పేరు పెడదాం? నా పేరు పెడతారా? ఓకే. అమ్మో, నా పేరు వద్దు. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా వంటకం పాడవుతే ఆ సుమ హోటల్లో అంటారు. ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకో? అలా కాకుండా మనం దీనికి మీరు చేయడం బాగుండకపోవడమునా ఇలా ఒకటి ఏమైనా పేరు పెడదామా? మీరేం చేసినా సూపర్ అమ్మ. అది కూడా రెస్టారెంట్ పేరు. ఇక పూజా మండపం డెకరేషను. అండ్ దిస్ ఇస్ సుభద్ర, ఇంకొక బంగారు తల్లి. ఇదిగోండి, ఈ చిలకలన్నీ చూసారా? మేమే మార్కెట్ నుంచి తెప్పించాం. ఎలా చేయాలో తెలుసా నీకు ఈ చిలకలు? తెలియదు. నేర్చుకుందాం మనం నెక్స్ట్ టైం నుంచి చిలకలు ఎలా తయారు చేయాలో. ఉంటుంది యూట్యూబ్లో ఏదైనా వీడియో. ఓకే, ఆల్మోస్ట్ డెకరేషన్ అంతా కంప్లీటా? ఎంట్రన్స్ చాలా అందంగా ఉండాలి. సో మనం ఎంట్రన్స్ని డెకరేట్ చేస్తున్నాం జస్ట్ ఒక మాలతో, అంతే. అంతకన్నా డెకరేషన్లు ఏం లేవమ్మా, ఇంతే. మా తమలపాకు తీగలు చూసారా ఎంత బాగున్నాయో? అమ్మో, గట్టిగా కౌగిలించుకుంటే ఒక్కోసారి బల్లులు కూడా ఉంటాయి లోపల. ఇది వచ్చేసారా ఇంత మంచి పెద్ద పెద్ద ఆకులు, లేత ఆకులు. నాకు తెలిసి ఇళ్లల్లో చిన్న స్థలం ఉన్నా సరే మనం పెంచుకోవాల్సినటువంటి మొక్కలు చెప్పు ఏంటంటే మందారం చెట్టు. ఓకే, మందారం, తులసి, మామిడి చెట్టు. ఎక్కడ టెరస్ మీద వేసుకోను నేను? టెర్రస్ మీద కదా, మన ప్లేస్ ఉన్నప్పుడు వేసుకోవచ్చు. ఓకే, మామిడి. ఓకే, అలాగే తమలపాకు తీగలు వేసుకుంటే ఇలా శ్రావణ శుక్రవారాలకి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే తమలపాకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇది చూసారా ఎంత బాగుందో ఆకు? బా, స్మెల్లే చాలా 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 బాగుంటుంది. వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇది చూసారా అసలు? అబ్బా, చూసారా? భోజనం చేయొచ్చు అసలు ఇందులో. అంత పెద్దగా ఉంది ఆకు. ఇది కూడా, ఇవి పెట్టడానికి ప్యాకెట్లు సరిపోవేమో మనకి.
వీటన్నిటికీ ఎవరికి థ్యాంక్స్ చెప్పాలంటే మా అమ్మ, ఇదో సుభద్ర, వీళ్ళే ఇవన్నీ చూసుకొని మెయింటైన్ చేసేది. అమ్మ గార్డెనింగ్ బాగా చేస్తూ ఉంటుంది, చాలా ఇష్టం. ఇది ఆల్మోస్ట్ 4 years అయింది. కేరళ నుంచి తీసుకొచ్చి పెట్టిన మొక్క అనుకుంటా కదా. ఎస్, చాలు. మనం పైకి వెళ్ళి ఆ తాంబూలాలది సర్దుకుందాం. స్పాట్ ద డిఫరెన్స్. ఇక్కడ మీకు తమలపాకులు ఉన్నాయి, అలాగే మనీ ప్లాంట్ ఉంది. ఈ స్పాట్ ద డిఫరెన్స్ గందరగోళంలో ఒకసారి మా మణికంఠ ఏం చేశాడంటే తమలపాకులు తెంపుకొని రమ్మని చెప్తే అన్ని మనీ ప్లాంట్ ఆకులు తెంపుకొని వచ్చేసాడు మొత్తం. ఇక్కడ చూసారా, ఇది తమలపాకు అండ్ ఇదే సైజులో మనకి మనీ ప్లాంట్ ఆకులు కూడా ఉంటాయి. ఇదో ఇది చూసారా, మణికంఠ చేసావు కదా. అప్పటి నుంచి తమలపాకులు కోయట్లేదు. ఒకసారి చాలా నేను పంచుతూ ఉన్నానన్నమాట. పంచుతూ ఉంటే సడన్గా ఒకటి చూస్తే అరే ఇది ఒక మనీ ప్లాంట్ ఆకు వచ్చింది అనుకున్నా. తర్వాత చూస్తే అన్ని మనీ ప్లాంట్ ఆకులే తెంపాడు మొత్తం. తాంబూలాలు ఈ బ్యాగ్ ఎలాగో ఇస్తున్నాం కాబట్టి ఈ బ్యాగ్లోనే పెట్టేద్దామని మణికంఠ డిసైడ్ చేశాడు. అందుకని మేము ఇందులోనే పెట్టేస్తున్నాము. నేను చాలా సంవత్సరాల నుంచి యాంకర్గా చేస్తూ ఉన్నాను కాబట్టి ఇప్పుడు వీళ్ళతో చిన్న క్విజ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దాం. రెడీ? ఎవరైనా సరే సమాధానం చెప్పచ్చు. ఓకే ఓకే ఓకే, బజర్ నొక్కాలి, ట్రర్ అనాలన్నమాట మీరు. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, చిరంజీవి గారి అబ్బాయి పేరేంటి? ట్రర్ అనాలి. ట్రర్ అనలేదు, బజర్ నొక్కకుండా ఎలా ఆన్సర్ చెప్తారు? రామ్ చరణ్ రైట్ ఆన్సర్. మళ్ళీ చెప్పండి. ఏ రైట్ ఆన్సర్, సూపర్ సూపర్. నెక్స్ట్ క్వశ్చన్, నాగార్జున గారి పెద్ద అబ్బాయి పేరేంటి? ట్రను ట్రను ఆన్సర్ నాగ చైతన్య రైట్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, అమితాబ్ బచ్చన్ గారి అబ్బాయి పేరేంటి? రైట్ ఆన్సర్. ఏంటి బాధపడుతున్నా? రాలేదనా? ఓకే, తాంబూలాల కార్యక్రమం అయిపోయింది. ఇక మనం ఈవినింగ్కి మొత్తం సెట్. అన్ని సమాధానాలు నువ్వే చెప్పావు కాబట్టి నీకు 2 అరటిపండ్లు. చాలా మంచిది. పెట్టాలేమో కదా. వద్దు, బొట్టు నేను పెట్టుకున్నాను. లేదు నేను పెడతాను. సరే పెట్టు. ఇది అక్షతలు వేయలేదు, అక్షతలు వేయలేదు. అమ్మా వేసావా? వేయలేదు, సారీ 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 సారీ, మర్చిపోయాను. ఏం చేస్తున్నావు? నిన్ను దీవిస్తూ మర్చిపోయాను. అమ్మా ఏయ్ వేయ్. నీ అంగడికి దాక హాయ్ శృతి. శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశార్జ క్రోధాకార కుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక రామచంద్రాయ జనక రాజజా మనోహర. శ్రావణ శుక్రవారం అమ్మవారి పేరు చెప్పుకొని అందరూ ఒక ఇంట్లో గ్యాదర్ అయ్యి మాట్లాడుకునే దేని గురించో తెలుసా? ఏ ఈ చీర ఎక్కడ కొనుక్కున్నా? మీదేం సారీ అండి?
ఆర్గెన్జా సారీ. మీది కంచిపట్టు అండి. కంచిపట్టు. మాది వయాతి సిల్క్స్ కంచిపట్టు. ఇది బాగా చేయాలి. మాధురి ఈ మధ్య తను వయతి సిల్క్స్ అని స్టార్ట్ చేసింది అనమాట. సో దాని ప్రమోషన్. నిజంగానే ఎక్కడే కొన్నారా మీరు? నిజంగానే అంటే మీరు కంచిపట్టు. ఓకే, మీరు బయట కొనుక్కున్నారండి? ఇక్కడ ఇది కాటన్ చీర అండి. కాటన్ చీర. ఓకే, కోట కోట సిల్క్ కోట, సిల్క్ కోట. ఓకే, మీది కంచిపట్టు చీర. ఓకే, అమ్మ అమ్మది అమ్మ అది కంచిపట్టా కాదు, సాఫ్ట్ సిల్క్. ఓకే, నేనేమో ఏదో గుడికి వెళ్ళినప్పుడు అమ్మవారి చీర పెట్టారు, ఆ చీర కట్టుకున్నాను అనమాట నేను ఇవాళ. కాబట్టి ఐ డోంట్ నో వాట్ ఇట్ ఇస్. ఇది అమ్మవారి చీర. ఓ సారీ, అడగలేదు, మెయిన్ వాళ్ళని అడగలేదు. ఏమండి ఇదండి? ఇది వయతి సిల్క్స్ కంచిపట్టు సారీ. ఓ అది ఎక్కడ ఉంటుందండి? వెబ్సైట్లో ఉంటుంది. యాక్చువల్లీ బబుల్ గమ్ సినిమాలో వీళ్ళు మంచి పాత్రలు పోషించారండి. మీరు ఆ లాస్ట్లో వచ్చే ఎంగేజ్మెంట్ సీన్ చూడండి, మీరు గుర్తుపడతారు వీళ్ళందరినీ కూడా. ఫోటోలు తీసుకున్నారు బయటికి రాగానే. వాళ్ళు వచ్చిన వాళ్ళు అడ్రస్ అడగడానికి వచ్చినట్టున్నారు. మీరందరూ ఎవరు ఇవాళ? అది వరమహాలక్ష్మి. కాబట్టి నా ఈఎంఐలు మొత్తం తీర్చండి, ఓకేనా? లోను ఈఎంఐ మొత్తం తీర్చాలి అమ్మవారు మీరే. ఓకే, డిసెంబర్ 16th వరకు టార్గెట్ ఇచ్చాను మీకు. ఈ లోపు తీర్చేసేయండి. తప్పకుండా అమ్మవారు అన్నీ చేస్తారు. తినేసి వెళ్ళాలి, తాంబూలం ముందు ఇచ్చేస్తున్నాను అంతే. ఇందులో బ్యాగుల మీద మీకు ఏ డౌట్లు ఉన్నా సుచ్చిని అడగండి, ఓకేనా? అది సుచ్చి తెచ్చిన బ్యాగులు. మేము అమెరికా నుంచి నేర్చుకున్నటువంటి గొప్ప అలవాటు ఏంటంటే మనం టేక్అవే డబ్బాలు రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనం చేసిందంతా వీళ్ళు తినకుండా వెళ్తే వేస్ట్ అయిపోతుంది కాబట్టి. ఊరేలోకి ఇలా నెయ్యి వేసి అలా పోసి కొంచెం మన వాళ్ళని తినిపించి, మనం ఎప్పుడైనా సన్నగా ఉండాలంటే వేరే వాళ్ళని మనం లావు చేసేయాలన్నమాట. ఆ పని చేద్దాం. బూరెలు బూరెలు నెయ్యి వేసేసా. ఆ బూరెలో ఇలా గుంత చేసుకొని నెయ్యి వేసుకొని తినాలి. అసలు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను. ఈ శ్రావణ శుక్రవారాలు నేను చక్కగా ఆడవాళ్ళందరూ కలిసి ఇలా పూజలు చేసుకొని అలాగే సరదాగా కాసేపు మాట్లాడితే మనసుకి శరీరానికి ఎంత ఆహ్లాదంగా ఉంటుందో. ప్రతి శ్రావణ మాసం ఇలాగే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చక్కెర పొంగల్ చాలా బాగుంది, కానీ ఇంకా టెక్నాలజీ రాలేదు, ఇందులో నుంచి నేను మీకు ఇవ్వలేకపోతున్నాను. మీరు కూడా మామ అనుకోండి, నేను సుమ అనుకుంటాను. నమస్కారం.